ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్నంత ఇష్టంగా చూసుకుంటారు. ఒక్కోసారి ఆయన ప్రేమ భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటాను. ఏమయ్యా అమరేంద్ర, మా అమ్మాయిని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావంట? మరీ అంత ప్రేమేంటయ్యా? దేవుడా, ఇలా బుక్ చేసావేంటి? నీకు మీ వైఫ్ అంటే ఇష్టమని తెలుసు కానీ తన కోసం అన్ని పనులు నువ్వే చేసేంత ఇష్టమని మాకిప్పుడే తెలిసింది అమరేంద్ర. ఒక లెఫ్టినెంట్ గా అంత బిజీగా ఉంటావు, వైఫ్ కోసం అంత టైం స్పెండ్ చేస్తున్నావంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ అమరేంద్ర. థ్యాంక్ యూ మ్యామ్. బాగి, ఒకసారి ఇలా వస్తావా? ఎందుకండి? నువ్వురా, చెప్తాను. ఇప్పుడే వస్తాను. చెప్పానుగా, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. చూసారా, పార్టీలో కూడా అమర్ బాగి చేయి వదలట్లేదు. హస్బెండ్ అంటే అలా ఉండాలి. ఏంటి, నేను నిన్ను పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాను? లేదండి. నీకు కొత్త శారీ కొని తెచ్చానా? నిన్ను కూర్చోబెట్టి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానా? ఎందుకు అలా అబద్ధాలు చెప్పావు? ఊరికి తమాషాకి జోక్. అమర్, సార్ వస్తున్నా. ఇంటికెళ్ళాక నీ సంగతి చెప్తాను. Amar, any problem? నథింగ్ సార్. Come on, have it. ఏంటి బాగి, ఏమంటున్నాడు మీ ఆయన? ఏం లేదు మేడం, ఈ పార్టీలో నాకు దిష్టి తగులుతుందేమో అని ఇంటికి వెళ్ళాక దిష్టి తీస్తా అన్నారు. మీరు సార్ దగ్గరికి వెళ్ళారు కదండి. ఏమయ్యా అమరేంద్ర, నువ్వు దిష్టి కూడా తీస్తావా? నీకు దిష్టి తీయడం కూడా వచ్చా? ఎప్పుడూ చెప్పలేదు. అది మ్యామ్, మీ సారు కూడా కొంచెం నేర్పించవయ్యా. పదవయ్యా, నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. పద పద, రా పద రా. ఏమండి, అమర్ని చూసారు? వాళ్ళ ఆవిడకి ఇంటికెళ్ళిన తర్వాత దిష్టి కూడా తీస్తాడంట. వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటున్నాడు. అయ్యో, అమరేంద్ర, నిజమా? అది సార్. ఏమండి, భార్యని ప్రేమగా ఎలా చూసుకోవాలో అమరేంద్రకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలీదు. ఆ ట్రిక్స్ ఏవో అమర్ దగ్గర మీరు తెలుసుకోవాలి. అమర్, మీ సారు కూడా కొంచెం చెప్పవయ్యా. సినిమాలకి షికార్లకు కూడా వెళ్తారంట కదా? అది నేనేదో సరదాగా అన్నాను సార్. ఏవండి, విన్నారా? మీరెప్పుడైనా నన్ను తీసుకెళ్లారా? అమర్ని చూసి నేర్చుకోండి. అమ్మో, ఇంటికెళ్ళాక ఏమంటారో ఏమో. టెన్షన్తో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, గొంతెండిపోతుంది. ఏ బాబు బాబు, ఏ బాబు, వన్ మోర్.
కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేస్తుందా? అమర్, ఇంకా ఏంటయ్యా ట్రిక్స్? ఏమయ్యా అమర్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి? బాగీ కోసమా? బాగీ ఎక్కడికి వెళ్ళిపోదులేవయ్యా. ఆ ట్రిక్స్ ఏవో కొంచెం మా ఆయనకు కూడా చెప్పు. లేదు మేడం, తను కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేస్తుంది. ఏ హలో, వన్ మోర్. కూల్ డ్రింక్ సూపర్ గా ఉంది. అమర్, బాగీకి డ్రింక్ అలవాటుందా? లేదు మేడం, తను అది కూల్ డ్రింక్ అనుకుంటున్నట్టుంది. ఓ, వెళ్ళి త్వరగా ఆపోవయ్యా. బాగి బాగి ఆపు. ఎవరు? బాగి, ఏంటిది? ఓ, మీరా? నమస్తే, బాగున్నారా? నైస్ మీటింగ్ యూ. బాగి, కూల్ డ్రింక్ అనుకొని మందు మొత్తం తాగేశాం. మొన్న చాలా బాగుంది. ఇంకొకటి కావాలి, వన్ మోర్. బాగి 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 బాగి, నో 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 నో, వెయిట్. ఇప్పటికి చాలా ఎక్కువ తాగేశాం. నాకు ఇంకా కావాలి. బాగి, ఇప్పటికి మధ్యకి ఏదేదో వాగుతున్నాం. పద ఇంటికి వెళ్దాం. నేను రాను, ఇక్కడే ఉంటాను. బాగి, హలో, హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. ఏంటిలా చప్పగా నీరసంగా ఉన్నారు? పార్టీ అంటే ఎలా ఉండాలి? ఆ జోష్ ఏది, ఆ కిక్ ఏది? ఏ బాబు, ఎవడ్రా మ్యూజిక్ పెట్టింది? డీజే పెట్టండి. మంచి మాస్ ఊపున సాంగ్ పెట్టండి. అదిరిపోవాలి. బాగి, ఆపు. ఇది ఆఫీసర్స్ పార్టీ, డీసెంట్ గా ఉండాలి. ఏంటి డీసెంటా? డిసిప్లిన్ ఇప్పుడు డ్యూటీలో ఉండాలి.